కలుగునుగాక. హల్లెలూయా. మనమందరము అలా నిలిచి ఉండగానే యూసీఏ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, పేతురయ్య గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభువు నామమును బట్టి వారిని ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. మరొకసారి మమ్మల్ని ప్రేమించి ఆగస్టు నెలలో మీ దాసులైన యొక్క మరి ఇశ్రాయేల్ గారి యొక్క ఈ యొక్క మందిరంలో ఈ విధంగా మేమందరము ఈ యొక్క ప్రభువ మరి సహవాసంగా కూడి ఎందువరకు నిన్ను స్తుతించి ప్రార్థించడానికి మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించినందుకు, ఈ మంచి స్థలాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. స్థానిక ఈ యొక్క సంఘమును దీవించబడినట్లు, అలాగనే ప్రభువా ఈరోజు జరుగుతున్నట్టు ఈ యొక్క ప్రభువా కార్యక్రమాంతటిలో మీరు ఇంతవరకు తోడుగా ఉన్నారు, అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే నీ దాసులు ప్రభువా మరి మా మధ్యకి ప్రభువా సకాలానికంటే మాకంటే ముందుగానే వారు నడిపించినందుకు కృతజ్ఞతలు. అయితే మీ దాసులు ఇక్కడ నిలబడుతున్నప్పుడు నేటి కాలంలో ప్రభువా నీ యొక్క సేవకురాండ్రైనటి వారికి ఏ వర్తమానం కావాలో, పరలోకమందు ఏ వర్తమానం సిద్ధపరిచారో నీ దాసులను ప్రభువ మరుగుపరిచి అయ్యా వారి ముఖాంతములో నుండి మాతో మాట్లాడినట్లు నీ ఆత్మాభిషేకము నీ దాసులను అనుగ్రహించమని, ఇదిగో ప్రభు వచ్చిన మా అందరి పైన నీ ఆత్మ ప్రత్యక్షత మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలండి. దయచేసి కూర్చోనండి. బైబిల్ పఠనం కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము ప్రియులు అమర్నాథయ్య గారు వచ్చి చదవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రెండవదిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుండి 33 వరకు దైవజనులు రాజశేఖరయ్య గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా సిద్ధపడి ఉండాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్యా మీ అందరికీ మరణాత. కీర్తనల గ్రంథము 133వ దావీదు కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన ఆరోహణము గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవితము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్. హృదయపూర్వక వందనములండి అమర్నాథయ్య గారికి. దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం నుండి 33వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జూబులని వారు పేరు పెట్టి ఇండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియో తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి.
చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ప్రియ దైవజనులు రాజశేఖరయ్య గారికి హృదయపూర్వక వందనాలండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం నుండి 25వ వాక్యం వరకు దైవజనులు ప్రభుపాలయ్య గారు చదవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. ప్రభుపాలయ్య గారు. అయ్యా దయచేసి ఇక రిజిస్ట్రేషన్, జోసెఫ్ గారు, ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు మెడికల్ కొంచెం వాక్య పరిచయ సమయంలో ఆపాలని ప్రభు నామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నానండి. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు, మెడికల్ విషయాలు వర్తమాన సమయంలో దైవజనులను పేతురయ్య గారిని ఆహ్వానించినప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి ఇలాగ రాయబడి ఉన్నది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహపడక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రభు వాళ్ళయ్య గారికి హృదయపూర్వక వందనాలండి. ఈ సమయంలో జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశమై వర్తమాన విషయమై జానబాబాయి గారు వచ్చి ప్రార్థించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. బయట ఉన్నటువంటి దైవ సేవకులందరూ దయతో మరి మందిరంలోకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మహాకాశములు పట్టజాలని దేవుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, వేల్పులలో మీకు సాటి అయిన వారు ఒక్కరూ లేరని, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యనీయుడవని ఈ శుభోదయమున ఈ ప్రాంగణంలో చేరి ఈ పాద సాన్నిధ్యంలో ఈ పరిశుద్ధ పాదాలకు
కోటాను కోట్ల కృతజ్ఞతలు నమస్కారాలు చెల్లిస్తున్నాం. గతకాలమంతా నీ ఆరోగ్యపు రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి బలపరిచి నూతన దిన సజీవ ప్రవేశం, నీ సహవాస భాగ్యం, నీ సన్నిధి భాగ్యం అల్పులమైన మాకు మీరు అనుగ్రహించారు. యూసీఐని బట్టి, నాయకులను బట్టి, అధినేతలను బట్టి, నీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంచెంచెలుగా సరిహద్దులు విశాలపరచండి, స్థిరపరిచి బలపరచండి, క్షేమాభివృద్ధి కలిగించండి. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మ సారథ్యంలో మమ్మల్ని నడిపించమని వెనుకమ్మ నీ వాక్యాన్ని అందించబోతున్న నీ బిడ్డను కూడా బలపరిచి నాకును మాకును కావాల్సిన శ్రేష్టమైన మీ లేఖన తలంపులు దయచేసి మమ్మల్ని తృప్తిపరచుమని సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, మా స్తుతులకు పాత్రుడు, మా ప్రభు అయిన క్రీస్తు యేసు శుభకరమైన నామములో కృతజ్ఞతలు చెల్లించి నిరీక్షించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దైవజనులు అయ్యగారికి హృదయపూర్వక వందనాలండి. ఎగ్జిక్యూటివ్ అందరూ కూడా, బాబు ఆనంద్, జోషప్ప గారు, యోధ యశ్రత్న గారు, రవి బాబు, వర్తమాన సమయం అవుతుందండి. పేతురయ్య గారు, మరి దైవజనులను మరి మనం ఆహ్వానించినప్పుడు వారిని గౌరవంగా ఈ రోజున సన్మానించి కార్యక్రమాన్ని వారికి అప్పగించుదాం. యోధ యశ్రత్న గారు, రవిబాబు ఎక్కడండి, జోషప్ గారు రండి, ఆయన జయసరా గారు, జోషప్ గారు, ఆనంద్, జయజీవన్ రావు గారు, రండి అయ్యగారు రండి. మరి ఈ సమయంలో ఈ నెల మన మధ్యన వర్తమానం అందించడానికి వేమారం నుండి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు పేతురయ్య గారిని ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. మనమందరం కూడా చప్పట్లు కొట్టి ఆత్మాభిమానముతో ప్రేమతో వారిని ఆహ్వానించుదాం. ప్రభు కృప వారికి తోడయండి. శ్రేష్టమైనటువంటి వర్తమానములతో సాక్ష్యముతో ప్రభు మనల్ని దర్శించునుగాక.
హల్లెలూయా. బాబు జోసెఫ్ గారు, ఆనంద్ డాక్టర్ గారిని రమ్మన్నాడు. ఒకసారి డాక్టర్ గారిని ఒక్కసారి గమనించమండి, వర్తమానం లేట్ అవుతుంది. డాక్టర్ గారినండి. ఇదండి, ఇది అయ్యారా నాయన మీ హల్లెలూయా. దైవజనునికి సమయం అప్పగించుదామండి. వారితో తెలియచేశాను 11:30 నుండి 12:30 వరకు గంట సమయం తీసుకోవాల్సిందిగా వారిని మరి చెకప్ ఆగిందండి, రిజిస్ట్రేషన్ ఆగింది. దయచేసి మరి దైవజనులందరూ లోపలికి వచ్చి కూర్చుంటే సభ ఎంతో అందంగా ఉంటుంది, దేవుని నామం మహిమపరచబడుతుంది. దయచేసి బయట ఉన్న వారందరూ లోనికి రండి. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా ఉన్నాను. మరి నిలిపించినటువంటి వారిని మళ్ళా కూర్చోండి అన్నాం, మన్నించండి. మంచిది. మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అలాగే మరి ఈ సంఘాన్ని, ఈ చర్చ్ నడిపిస్తున్న దైవజనులు ఇజ్రాయేల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి మరి నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైన పాస్టర్ ప్రేమ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ యొక్క ప్రాంతాల్లో దేవుని యొక్క తోటలో మరి ఎంతో అద్భుతముగా వాడబడుతున్న నా జత పనివారైన ప్రతి సేవకులకి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేనేమి గొప్పవాడిని కాదు, మీలో ఒకడినే. నేను ఈ విధముగా ఈ సన్మానానికి కూడా అర్హుని కాను. కాబట్టి ఈ ఘనత, ఈ సన్మానానికి వచ్చిన ఘనత అంతా కూడా నజరేయుడైన యేసు ప్రభు వారికే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నేను దానికి అర్హుని కాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సేవకులైన మీరందరూ కూడా నన్ను ఎంతో ప్రేమించి మరి దేవుడు నా ద్వారా మాట్లాడబోయే మాటలు వినాలని ఎంతో చక్కగా మరి నాకు ఈ అవకాశం ఏర్పాటు చేశారు. కాబట్టి నాది చిన్న సాక్ష్యం కూడా చెప్పాలన్నది దైవజనుల యొక్క కోరిక. సాక్ష్యం ఓకే, సాక్ష్యము అక్కడక్కడ దేవుని వాక్యం టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. నాకు ఇవ్వబడిన సమయం గంట కనుక గంట కన్నా ముందే ముగించాలన్నది నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే అందరికీ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, కానీ నాకు ముగింపు ప్రాబ్లం. దేవునికి మహిమ కలుగును గాక. ముగింపు అనేది దేవుని చేతిలో ఉంటుంది కనుక దయచేసి మీ అందరూ సేవకులే కనుక నన్ను అర్థం చేసుకుని మీరు ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు విన్నారంటే త్వరగా ముగించేస్తాను. కాబట్టి ప్రార్థన చేయండి, మనసులో త్వరగా ముగించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి ఈ సమయాన్ని బట్టి నా పేరు పేతురండి. ఇప్పుడు దేవుని సేవలోకి వచ్చిన తర్వాత, దేవుని విశ్వసించిన తర్వాత నన్ను పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన. అంతకుముందు నా పేరు శ్రీనివాసరావు.
నేను ఒక అన్యుల కుటుంబంలో, విగ్రహారాధికుల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. చాలా విగ్రహారాధన చాలా ఎక్కువగా చేసేవాళ్ళం. మాది ఆసంట వేమవరం. ఆసంట వేమవరం అందరికీ ఐడియా ఉంది కదండి. ఓకే, మాది ఆసంట వేమవరం. విగ్రహారాధికుల యొక్క కుటుంబంలో పుట్టిన ఒక అన్య జాతి వాడిని నేను, దేవునికి దూరం అయిపోయిన వాడిని. అలాంటి బ్రతుకుతున్న మా జీవితాల్లో ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు మామూలు అందరికీ ఉండేవే. ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా. మా నాన్నగారు పొగాకు వ్యాపారం చేసేవారు. పొగాకు వ్యాపారం చేసి అలా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చేవారు. మా నాన్నగారికి సంతానం మొత్తం 5గురు. 6గురికి ఒక అమ్మాయి చనిపోయింది. మొత్తం ఇప్పుడు ఉన్నది 5గురు. 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి. నేను లాస్ట్ వన్ అన్నమాట. మొదట 2 అబ్బాయిలు, తర్వాత అమ్మాయి, తర్వాత నేను లాస్ట్. అయితే దేవుని యొక్క ఆయన గురించి తెలియకుండా, ఆయన అంటే ఎవరో తెలియకుండా మేము బ్రతకడం అనేది మామూలుగా కొనసాగుతున్న విషయం. దేవునికి పూర్తి వ్యతిరేకం నేను. క్రీస్తు విరోధనని చెప్పుకోవాలి, ఒక రకంగా చెప్పుకోవాలంటే. నేను చాలా భయంకరంగా ఆయన పాంప్లెట్లు చింపేస్తూ కొన్నిసార్లు అయితే ఆయన పాంప్లెట్లు అంటించేసాను కూడా, అగ్నికి అంటించేసాను కూడా, అగ్గుపుల్ల గీసి. అంత దుర్మార్గుణ్ణి. అలాంటి పరిస్థితుల్లో మరి నేను 7th క్లాసు చదవడం జరిగింది. అది కూడా ఫెయిల్ అయిపోయాను. మొత్తం దేవుని కృపను బట్టి అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాయి. ఏది కూడా పాస్ కాదు. 6th క్లాస్ వరకు, హాజరు వరకు మెయింటెనెన్స్ చేసాం. కానీ ఇంకా 7th క్లాస్ వచ్చేసరికి మాత్రము మొత్తం అంతా 0 మార్క్స్. ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. మా నాన్నగారు ఏం చేశారంటే చిన్న వ్యాపారం పెట్టించారు. ఆయన పొగాకు వ్యాపారం కదా, నన్ను కూడా పొగాకు అమ్మమని ఇంకొక ప్రాంతంలో, వేరే ప్రాంతంలో చిన్న వ్యాపారం పెట్టించారు. ఆ వ్యాపారం పెట్టించిన కొన్నాళ్ళకే ఆ వ్యాపారం మొత్తం లాస్ వచ్చింది. ఆ తర్వాత నేను చాలా వర్కులు చేసాం. ఏంటంటే తాపి పని నేర్చుకున్నాను, గార్డెన్ బీరువాల్ కంపెనీలోనికి వెళ్ళాను. తర్వాత ఇంకా చాలా వర్కులు, ఆల్టెక్ వర్క్ చేశాను. అది చివరి వర్కులేండి, ఆల్టెక్ వర్క్. ఐసులు వ్యాపారం చేశాను. అక్కడే తిరిగింది టర్నింగ్ మొత్తం. ఐసు అమ్మడానికి, ఐస్ వ్యాపారం చేస్తానికి పాలకొల్లు వెళ్ళి ఐస్ పట్టీ వేసుకుని అమ్మేవాడిని. అప్పుడంతా 50 రూపాయలు పట్టీ. 50 రూపాయలు పట్టీ వేసుకుంటే 50కి 50 మిగిలేది. అలా 50 రూపాయలు పట్టీ వేసుకుని మొత్తం ఊరంతా తిరిగి అమ్ముకుని వస్తే సాయంత్రానికి 50 రూపాయల లాభం వచ్చేది. ఆ ఐసులు అమ్మిన తర్వాత కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే, పట్టీ వేయించుకుందామని పొద్దుటే వెళ్తున్న నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నా కాలు పూర్తిగా పోయింది. ఇంకా కాలు లేదన్న స్థితి. అలాంటి సమయంలో యాక్సిడెంట్ చేసిన అతను వెళ్ళిపోయాడు. నన్ను యాక్సిడెంట్ చేసి అతను వెళ్ళిపోయాడు, అతను లేడు. సైకిల్ మొత్తం ఏ పార్టుగా పార్టు ఊడిపోయింది. నేను ఎక్కడో పడ్డాను వెళ్ళి. అలాంటి సమయంలో కొంతమంది తీసుకుని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు అన్నారు కేసు పెడితేనే కానీ జాయిన్ చేసుకోమన్నారు. కేసు పెట్టే పరిస్థితి లేదు. అప్పుడు మా బావగారు, అనగా మా అక్కయ్య గారికి ఒల్లూరునిచ్చాం, మా అక్కయ్య గారిని. ఆయన బంధువులు అటు వెళ్తూ నన్ను చూశారు. వెంటనే మా బావగారికి కౌరు పంపిస్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి ఇంటికాడ పాడేశారు. అప్పుడు మా పరిస్థితి చాలా అధోగతిగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి చాలా శోధించబడేవాళ్ళం. అలా అరుగు మీద పడుకోబెట్టినప్పుడు నా కాలు నాకు పని చేయట్లేదు. చాలా బాధ వచ్చేస్తుంది, పోటు వచ్చేస్తుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం చేశారంటే 2 ఇంజెక్షన్లు చేసి ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి పంపేశారు, జాయిన్ చేసుకోమన్నారు. తీసుకొచ్చి ఇక్కడ పాడేసిన తర్వాత మా ఇంటి దగ్గర నిమ్మన నాగరత్నం గారని ఒక కాపులావిడి చర్చికి వెళ్తుంది. ఆమె ఏం చేసిందంటే ఒక పాస్టర్ గారిని తీసుకుని వచ్చి ప్రార్థన చేయించింది. అదే మొట్టమొదటి ప్రార్థన నా జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు కూడా నేను స్పృహలో ఉంటే ఒప్పుకోపోదునేమో. నేను ఆ బాధలో ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను. ఆయన వచ్చి ప్రార్థన చేసి
తైలం అప్లై చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తైలం, ఆ కొబ్బరి నూనె అప్లై చేసి నా కాళ్ళకి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఒక అరగంటకి నాకు మాగన్నుగా నిద్ర పట్టింది. నిద్ర పట్టినప్పుడు ఒక అద్భుతమైన దర్శనం, అది దర్శనం అని కూడా నాకు తెలియదు. నేను ఒక కళ అనుకుంటున్నాను. మాగన్నుగా ఆ బాధ తగ్గిగా ఉండగా నాకు మాగన్నుగా నిద్ర పడుతున్న సమయంలో ఒక దర్శనం, ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఒక ఉన్నతమైన వ్యక్తి, ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఇక్కడ నొప్పి ఎక్కడుంది నొప్పి అని 3 సరుపులు వేసాడండి కాలు మీద. 3 సరుపులు వేసేసరికి నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి కాలుకున్న బాధ అనేది ఏమీ లేకుండా నార్మల్ అయిపోయింది. వాస్తవం, నేను చెప్పే విషయము ఎంతో అద్భుతమైన వాస్తవం అండి ఇది. అయితే ఆ నొప్పి తగ్గిన తర్వాత ఆమె ప్రార్థన చేయించింది, ఇలాగ నాకు దర్శనం వచ్చిందన్న సంగతి నేను ఎవరికి చెప్పట్లేదు. అయితే ఈ విషయాన్ని నా మనసులోనే పెట్టుకుని అలా కొన్నాళ్ళు ఉన్న తర్వాత మరలా నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం, ఆ టైఫాయిడ్ జ్వరం ఎలాగుందంటే దగ్గర నాకు 28 రోజులు 27 రోజులు నేను బాగా భోజనం చేయకుండా, లంకనాలు అంటారు కదా, ఆ భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయి అస్థిపంజరముగా మారిపోయిన స్థితి. అటువంటి సమయంలో మరలా పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు. అప్పుడు చెప్పాను ఆ దర్శనం ఆయనకి, ఇలా మీరు వచ్చి ప్రార్థన చేశారంట, ఇలా జరిగిందండి. అంటే మరి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు చెప్పలేదు బాబు? దేవుడే వచ్చి నిన్ను దర్శించాడు, దేవుడే వచ్చి నిన్ను ముట్టాడు, నిన్ను బాగు చేశాడు అని చెప్పాడు ఆయన, ఆ సేవకుడు. నేను అంత పట్టించుకోలేదు, ఎందుకంటే మేము పూర్తి విగ్రహారధికులం. మాస శివరాత్రి వచ్చిందంటే మా నాన్నగారు ఫస్ట్ పేరు ఉండేది శివాలయంలో, ఆవు పాలను తీసుకుని వెళ్ళి అభిషేకం చేయించేవాళ్ళం మాస శివరాత్రికి. ప్రతి నెలకి వస్తుంది మాస శివరాత్రి. ఆ శివాలయంలో ఫస్ట్ పేరు మాదే. తెల్లవారుజామున వెళ్ళి అభిషేకం చేయించేవారు. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఒక దేవుడే అని నమ్మాను, అంతేకాని ఈయనే దేవుడని నమ్మలా. ఈయన ఒక దేవుడే అని నమ్మి ఆయన సన్నిధికి అప్పుడప్పుడు వెళ్ళడం, ఏదో నాకు తోచిన మట్టికి కానుకలు ఇవ్వడం, ఆ పండగలకి వాటికి వెళ్ళడం అలా జరిగేది. కానీ ఒక రోజున ఏంటో నాకు తెలీదు, కూర్చుని ఉన్నాను, చర్చిలో పాటలు వినబడుతున్నాయి. ఆ పాటలు వింటుంటే నా మనసంతా ఏదో ఒక రకమైన ఆలోచన, నా మనసంతా అక్కడికి వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, ఆ పాటల్లో మనము ఆ సన్నిధిలో మనము పాల్గొవాలి, ఇలాంటి ఆలోచన ఉన్న ఏదో అనుకోకుండా నాలో పుడుతుంది. ఆలోచన పుడుతున్నప్పుడు నేను వెంటనే ఇంకా అక్కడి నుంచి వెళ్ళి మనసును ఆపుకోలేక ఆ చర్చిలో కూర్చున్నానండి. అక్కడ తాకాడండి పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుంచి వారం దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళడం, దేవుని సన్నిధిలో వాక్యం వినడం, నన్ను నేను దేవునికి సమర్పణ కలిగి ఉండడం, ఇలా ఉండగా ఏమైందంటే కొన్నాళ్ళకు మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే నేను బాప్తిసం తీసేసుకున్నాను ఒల్లూరులో. ఆ పాస్టర్ గారిది ఒల్లూరు. మా యామవారం వచ్చి ఆ శనివారం నైటు ఆదివారం పగలు ప్రార్థన పెట్టేవారు ఆయన. ఎవరికి తెలియకుండా కుటుంబంలో నేను బాప్తిసం తీసుకున్నాను. అక్కడి వరకు వెళ్ళిపోయింది నడుపుదల మొత్తం. బాప్తిసం తీసుకున్న ఆ సందర్భాన్ని బట్టి కొన్నాళ్ళకు మా ఇంట్లో తెలిసింది. మా ఇంట్లో పూర్తిగా నేను వ్యతిరేకన అయిపోయినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకు పూర్తి వ్యతిరేకం అన్నమాట. ఇంకా తినడానికి నాకు సెపరేట్ కంచం, సపరేట్ గ్లాసు. ఎందుకంటే నేను చెప్పులు కుట్టుకున్న వారు దేవుణ్ణి నమ్ముకున్నాను, అది వాళ్ళ ఉద్దేశం. ఆ దేవుడు కులం తక్కువ దేవుడు, మన దేవుడు కాదు. మనకెంతోమంది దేవుళ్ళు ఉన్నారు. నీకేం దిక్కు లేదని, నీకేం గతి లేదని ఆ దేవుణ్ణి నమ్మావని చెప్పేసి కుటుంబంలో కొన్ని పరిస్థితులన్నీ మార్పు వచ్చేసినాయి. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ప్రార్థన ఒకటే చేసేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చేవాడు. అందరినీ నేను మార్చి నిన్ను తలగా నియమించబోతున్నాను. యోసేపు చరిత్ర ఎక్కువగా చదివేవాడిని నేను. యోసేపు గురించే దేవుడు ఎక్కువ మాట్లాడేవాడు నాతోటి.
నిన్ను నేను తలగా చేయబోతున్నాను, నిన్ను నేను తలగా చేయబోతున్నాననే మాట్లాడేవాడు. ఆ మాటలు చాలా ఆదరణ కలిగించేవి. ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో కూడా దేవుడు అయ్యే మాటలు మాట్లాడేవాడు. పూర్తిగా నా గురించే మాట్లాడుతున్నట్లుగా, పూర్తిగా నా గురించే ఆయన శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా, నా గురించి ఆలోచిస్తున్నట్లుగా. అసలు అంతమంది ఉన్నప్పుడు ఈ నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు అన్నట్లుగా నా ఆలోచనలన్నీ కూడా ఆయన వైపు డైవర్ట్ అయిపోయేవి, ఆయన వైపు ఆకర్షించబడేవాడిని. అలా ఉండగా 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 కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే నాకు పెళ్లి జరిగింది. మొత్తం మీద పెళ్లి చేశారు. పెళ్లి అయిపోయిన తర్వాత కొంచెం మరల లోకంలో పడడం జరిగింది. వారానికి ఒకసారి సన్నిధికి వెళ్ళేవాడిని. కానీ ఏం చేసేవాడిని అంటే ఆర్థికపరమైన ఒత్తిడి వల్ల వారం వారం మానేసి బల్లారాధన రోజుని నెలకొక్క రోజే వెళ్ళేవాడిని ఆరాధనకి. నెలకొక్క రోజు వెళ్ళేవాడిని, బల్లారాధన తీసుకునేవాడిని. తర్వాత అలాగ మొత్తం మీద నా విశ్వాసము, నా పరిస్థితి అంతా సన్నగిల్లిపోయి వేరు ఆలోచనలతో, లోక సంబంధమైన ఆలోచనలతో ఉండేసరికి పాశ్రమ్ గారు గర్భవతి అయ్యారు. ఆ విషయం నాకు పాశ్రమ్ గారికే తెలుసు, ఆవిడికి నాకే తెలుసు. నా భార్య నాతో చెప్పింది. చెప్పినప్పుడు నేను అన్నాను, మనం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇది అవసరమా? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా బాధలు పడుతున్నాం, కాబట్టి ఎవరికీ తెలియకుండా తీయించేద్దామని చెప్తే మా అంటే ఇప్పుడు పాశ్రమ్ గారు అంటున్నాను నేను, అలవాటు అయిపోయి. నా భార్యకు ఊళ్ళోనే ఒక ఆమె మేనత్త ఉందండి, మేనత్త ఊళ్ళోనే. ఆమెని సంప్రదించి మేము ముగ్గురం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎవరికి తెలియకుండా గుట్టి చప్పుడు కాకుండా ఆమె గర్భంలో ఉన్న శిశువుని తీసేసాం, ఆ పిండాన్ని తీసేసాం. తర్వాత మరలా ఆమె గర్భవతి అయింది. కొన్నాళ్ళకి కుమారుని కన్నది. కుమారుడు చనిపోయాడు, పురిట్లోనే చనిపోయాడు ఆయన. తర్వాత ఆమె విగ్రహారాధికురాలు. నేను క్లుప్తంగానే చెప్తాను, నా సాక్ష్యము క్లుప్తంగా చెప్పి 2 మాటలు దేవుడి మాటలు చెప్పాలని ప్రేరేపణతో ఉన్నాను, జాగ్రత్తగా విందాం. ఆమె విగ్రహారాధికురాలు. అయితే నేను విగ్రహారాధన చేసేవాడిని కాదు, పెళ్ళిలో మాత్రం విగ్రహారాధన చేయవలసి వచ్చింది, తప్పలేదు. పెళ్ళి తర్వాత మరలా నేను క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకున్నాను. తర్వాత నేను ఆమెతో ఒకటే చెప్పాను, నువ్వు నన్ను గుడికి రమ్మనుకో, నేను నిన్ను చర్చికి రమ్మని చెప్పాను. నేను చర్చికి రమ్మని పిలవను, నువ్వు నన్ను గుడికి రమ్మనవద్దు. శుక్రవారం వచ్చేసరికి ఆమె ఏం చేసేదంటే అట్టుపళ్ళు తెమ్మనేది, లేకపోతే ఆ పూజకు సంబంధించిన సామాగ్రి తెమ్మనేది. ఆమెకి ఇచ్చేసేవాడిని. గుడికి మాత్రం నన్ను రమ్మనొద్దని చెప్పేవాడిని, పూజల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేవాడిని. అలాగే ఆమె ఆ పని చేసుకునేది. అయితే ఎప్పుడైతే ఈమెకి కుమారుడు పుట్టిపోయాడో ఆమె ఒక నిబంధన చేసుకుంది దేవుని దగ్గర. నా భర్త నిన్ను ఆరాధిస్తున్నాడు, నా భర్త నిన్ను నమ్ముచున్నాడు, ఈసారి కనుక నాకు గర్భఫలం వచ్చి నాకు కుమారుడు కానీ కుమార్తె కానీ కలిగి సజీవంగా ఉంటే నేను కూడా నా భర్తతో పాటు నీ సన్నిధికి వస్తానని ఆమె ఒక నిబంధన చేసుకుంది. ఆ తర్వాత మరలా ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత కుమారుని కన్నది. కుమారుని కన్న తర్వాత దేవుడు అతనికి అద్భుతమైన మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి స్వస్థత ఇచ్చాడు. అయితే ఆమె కూడా నాతో పాటు సన్నిధికి రావడం మొదలుపెట్టింది. ఆమె ఇచ్చిన మాట ప్రకారంగా నాతో సన్నిధికి వస్తూ మొదలుపెట్టింది. పూజలు మానేసింది, చక్కగా అన్ని దేవుణ్ణి సన్నిధిలోనికి వస్తుంది, నాతో పాటు ఆరాధిస్తుంది దేవుణ్ణి. బాబుకు 6 నెలలు వచ్చింది. సన్నిధిలోనే అన్నం ముట్టించాం, అన్నప్రాశన కార్యక్రమం సన్నిధిలోనే చేసాం. ఆ తర్వాత 8వ నెల వచ్చేసరికి నాకు ఒక బలహీనత వచ్చింది. ఆ బలహీనత ఏంటంటే బ్లడ్ వాంటింగ్స్ అవుతున్నాయి. మొత్తం ఇంకా నాలో ఉన్న శక్తి, ఆ బలమంతా కూడా వాంటింగ్స్ రూపంలో, బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. బ్లడ్ వాంటింగ్స్ అవుతున్నాయి చాలా భయంకరంగా. కూర్చుంటే దగ్గర ఒక 100 గ్రాములు లేదంటే ఒక 150 గ్రాములు బ్లడ్ వెళ్ళిపోతుంది గంటకి. మొత్తం ఎలాగైపోయినంటే రూపురేఖలు లేవండి, ముఖమంతా కోలంగా అయిపోయి మొత్తము శరీరం అంతా క్షీణించిపోయి స్కెల్టన్గా మారిపోయాను. మా బ్రదరు హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు కానీ వైద్యం సెట్ అయ్యేది కాదు. చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాం. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా ఒక దైవజనుడు పరిచయం అయ్యాడు హాస్పిటల్లోనే. ఆ దైవజనుడు పరిచయం అయినప్పుడు ఆ దైవజనుడు, నేను అలా కూర్చున్నాను, ఆ దైవజనుడు కూడా పక్కన అలా కూర్చున్నాడు. నా ముఖమంక అదే లోకం చూస్తున్నాడు ఆయన. ఎందుకు ఇలా చూస్తున్నాడు ఈయన? నేను ఎలాగ అయిపోయింది నా పరిస్థితి, నా చరిత్ర అయిపోయింది, నా ముఖం నాకే చూసుకోవడానికి భయం వేస్తుంది, ఎందుకు ఇలా చూస్తున్నాడు ఈయన అని చెప్పేసి, సార్ మీరు ఎవరని అడిగాను. ఆయన అన్నాడు,
నేను ఎవరో తర్వాత చెప్తాను, ముందు నీ పేరేంటి అని అడిగాడు ఆయన. నా పేరు శ్రీనివాస్ అండి. బాప్తిసం తీసుకున్న తర్వాత పాస్టర్ గారు షిమోను అని పెట్టారు. షిమోన్ అండి నా పేరు అన్నాడు. ఆయన అన్నాడు, షిమోను అంటే గాలికి ఎగిరిపోయే పొట్టు అని అర్థం. షిమోను అంటే అర్థం ఏంటి? గాలికి ఎగిరిపోయే పొట్టు అని అర్థం. కానీ దేవుడు నీ పట్ల ఏదో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడయ్యా, ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏదో ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. నువ్వు దాన్ని గ్రహించేంత వరకు నువ్వు కోలుకోలేవు. దాన్ని నీవు దృష్టి పెట్టి దాన్ని వెతికేంత వరకు, దేవుని సంకల్పాన్ని నువ్వు గుర్తించేంత వరకు నువ్వు ఎంత మాత్రము కూడా సక్సెస్ అవ్వలేవు. ఒకవేళ మరణమైనా రావచ్చు, నీకు మరణమైనా రావచ్చు, చెప్పలేం. దేవుని సంకల్పం మాత్రం గుర్తించకపోతే నీకు భూమి మీద ఉండే స్థితి కూడా లేకుండా దేవుడు తీసేస్తాడు. కాబట్టి ఒక్కసారి దేవుని సంకల్పము కొరకు, దేవుని ఆలోచన కొరకు నువ్వు ఆలోచించి ఒక్కసారి ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, సేవకి పిలుచుకుంటున్నాడు అని డైరెక్ట్గా చెప్పేశాడు అక్కడ. ఆయన ముఖము నేను ఎరగను, నా ముఖము ఆయన ఎరగడు. అయితే నేను నవ్వుకున్నాను. నేనేంటి, నా బ్రతికేంటి, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, గనులు ఉన్నారు, మరి నేనెంతటి వాడిని, నన్ను వాడుకోవడం ఏంటి దేవుడు, నన్ను చూసుకోవడం ఏంటి, నన్ను పిలుచుకోవడం ఏంటి అని చెప్పి నవ్వుకుని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన అడ్రస్ చెప్పాడు, మేము పలానా దుక్కుని ఉంటున్నానని అడ్రస్ చెప్పాడు. ఆయన తర్వాత మేము కూడా వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఆ రాత్రి నేను పడుకుంటుంటే అవే మాటలు గుర్తొస్తున్నాయి నాకు. అవే మాటలు నా చెవులు మారుమ్రోగుతున్నాయి. నువ్వు దేవుని సంకల్పము గుర్తెరగట్లేదు, దేవుని ఉద్దేశాలు గుర్తెరగట్లేదు, దేవుని ఉద్దేశాలు నువ్వు తెలియకుండా బ్రతుకుతున్నావు అన్న మాటలు నాకు చాలా ఆలోచన కలగజేస్తున్నాయి. నా భార్య బాబుని వేసుకుని కింద చిన్న మంచం మీద పడుకుని ఉంది. సన్న గ్లాస్ మంచం పెట్టారు బాబుతో పాటు మా అత్తయ్య గారు. ఆ మంచం మీద నేను ఒక్కడినే అలాగా గోడకి దిండేసుకుని అలా జారబడి కాళ్ళు చాపుకుని ఆలోచిస్తూ ఉన్నాను. మంచం మీద నేనేం కనపడను, ఎందుకంటే స్కెల్టన్ అయిపోయింది మొత్తం. అలా ఉంది నా పరిస్థితి. ఎవరొకళ్ళ సాయం ఉండవలసిందే. అలాంటి పరిస్థితుల్లో నేను అలా జారబడి కాళ్ళు చాపుకుని ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను, నేను నీకు కావాలా ప్రభా, నేనేం సరిపోతాను నీకు. ఆయన ఇలా చెప్పారు, నువ్వు నిజముగా నన్ను కావాలనుకుంటే ఈరోజు నాకు ఒక రుజువు దయసే, నాకు ఒక చిన్న చుసిన దయసే. నేను గనక నీకు కావాలనుకుంటే, నేను నీకు పనికి వస్తాననుకుంటే నాకు ఒక చుసిన దయసే అని చెప్పేసి అలా స్తుతించుకుంటూ నేను ఎప్పటికీ కూడా ఆ మాట వదలను. ఏమిటంటే, యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని స్తుతించుకుంటూ నేను అలా జారబడి అలాగ కళ్ళు మూసుకుని ఆరాధిస్తూ ఉన్నాను. నిద్ర పట్టలేదు, కళ్ళు మూసుకుని నేను స్పృహలోనే ఉన్నాను, స్పృహ కోల్పోలేదు. ఆ టైంలో మంచం చుట్టూ పెద్ద వెలుగు కమ్ముకుందండి, చాలా పెద్ద వెలుగు. మరి మీరు నమ్ముతారో లేదో కానీ నేను ఈ బలిపీఠం మీద, ఇది బలిపీఠం అని నేను నమ్ముతున్నాను, ఈ బలిపీఠం మీద నిలబడి నేను ఈ విషయాలు చెప్తున్నాను. మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఆ వెలుగు నన్ను కమ్ముకుందో, ఆ వెలుగు నన్ను ఆకర్షించి, ఆ వెలుగులో నుంచి మెల్లటి స్వరం నాకు వినబడుతుంది. ఆ స్వరం ఏమిటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇప్పటికీ ఆ మాటలు నేను మర్చిపోలేను. ఇప్పటికీ 22 సంవత్సరాలు అయింది నాకు ఈ దర్శనం వచ్చి. 22 సంవత్సరాలు. 2003లో ఆగస్టు నెలలో ఈ దర్శనం నాకు వచ్చింది. ఇదే నెల, ఆగస్టు నెల ఈ దర్శనం నాకు వచ్చింది 2003లో. ఆ 2003లో ఆగస్టు నెలలో ఈ దర్శనం నాకు వచ్చినప్పుడు ఆ చెవుల్లో ఇప్పటికీ ఆ మాటలు నాకు మారుమవుతున్నాయి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, నిన్ను నేను బలమైన పాత్రగా వాడుకోబోతున్నాను అన్నాడు. ఒకటే మాట. ఉలుక్కుబడి లేచాను. వెలుగు లేదు, ఎవరూ లేరు. నా భార్య నిద్రపోతుంది బాబుని వేసుకుని. నాకు అది రెండవ దర్శనం. మొదటి దర్శనం కాలు ఇరిగిపోయినప్పుడు వచ్చింది, రెండవ దర్శనం ఇప్పుడు వచ్చింది.
అయితే ఆ రెండవ దర్శనం చూసినప్పుడు నా ముఖంలో ఏదో తేజస్సు, నాలో ఏదో ఒక సంతోషం, నాలో ఏదో ఒక ఆనందం, నా మనసంతా పుల్లకించిపోతుంది, నా మనసంతా ఆనందంతో నింపబడిపోయింది. నిజం చెప్తున్నానండి, ఇప్పటికీ ఆ మాటలు చెప్తుంటే నా అంతరంగ పురుషుడు గంతులు వేస్తున్నాడు లోన. ఎంతో సంతోషంగా ఉంది ఈ మాటలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మరొకసారి, అది కూడా దైవజనుల మధ్య. అయితే వెంటనే తెల్లవారి నేను లేచి, నా అంతటి నేను లేచి హోటల్కి వెళ్ళి నేను ఇడ్లీ తిని నా భార్యకి ఇడ్లీ పట్టుకొచ్చాను. అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజు, వీడు ఎలా నడవగలుగుతున్నాడు, మనిషి ఉంటేనే కానీ నడిచేవాడు కాదు, ఎలా తెల్లవారేసరికి ఎలాగ వీడికి ఈ యొక్క రోగము పోయింది, దగ్గు లేదు, ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచే దగ్గు లేదు, బ్లడ్ వాంటింగ్స్ లేవు, పూర్తి విడుదల వచ్చింది. క్రమక్రమంగా నేను పుంజుకోవటం మొదలుపెట్టాను. క్రమక్రమంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ దైవజనుని వెతుక్కుంటూ వెళ్ళానండి. వెతుక్కుంటూ వెళ్తే ఆయనకి అప్పటికి 15 మంది సంఘం. ఆయనే తెచ్చుకుని యామవరం గ్రామంలో ఆగస్టు నెలలోనే అభిషేకం తీసుకున్నాను. స్తోత్రం చెప్పాలి. అభిషేకం ఇచ్చారు ఆయనే. అభిషేకం ఇచ్చిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సేవ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు నా కూడా ఉండేవారు. కాండ్రేకుల భూషణం గారు, కాండ్రేకుల అనయమ్మ గారు, వృద్ధ దంపతులు. వారిద్దరినీ దేవుడు నాకు చూపించాడు. వారిద్దరిని ప్రార్థన పెట్టి వారిద్దరిని కూర్చోబెట్టి వాక్యం చెప్తే దేవుడు అంచెలంచెలుగా ఈరోజు ఆసంట యామవరం గ్రామంలో 500 మంది సంఘాన్ని ఇచ్చాడు. 500 మంది సంఘాన్ని ఇచ్చాడు. ఆసంట యామవరం గ్రామంలో 500 మంది సంఘమే కాకుండా చెవుకోడు గోదరావతల చెవుకోడు పాలెంలో కూడా 100 మంది సంఘం. అంతేకాదు దేవుని మహాకృపను బట్టి ఈ 22 సంవత్సరాల్లో సేవకు పిలుచుకున్న ఈ 22 సంవత్సరాల్లో 80 మంది సేవకుల్ని అభిషేకించడానికి దేవుడు మహాకృప చూపించాడు. ఈ 22 సంవత్సరాల్లో 80 మంది సేవకుల్ని అభిషేకించడం, అందులో కొంతమందే సేవ చేస్తున్నారు, కొంతమంది ఇంకా సువార్త చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, ఇంకా సంఘాలు వారికి ఏర్పరచబడలేదు. కొంతమంది ఇంకా సువార్త చేస్తూ వారి యొక్క జీవనోపాధి నిమిత్తమై వర్కులు కూడా చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది దగ్గర 80 మందిలో ఒక 25 మంది మాత్రమే సంఘాలు కట్టగలిగారు. ఒక 25 మంది మాత్రమే. రాలింగి పట్టణంలో కూడా సంఘం ఉంది. దైవజనులు మిల్కే గారు ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా అక్కడే అభిషేకం తీసుకుని రాలింగి పట్టణంలో సేవ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాకు ఎలా పరిచయం అయ్యారంటే నా స్నేహితుడు ఆయన. మేమిద్దరం ఒక క్లాస్మేట్. అయితే ఒక రోజున నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వస్తున్నానని చెప్పాను కదా, హెడ్ల బజార్లో నుంచున్నప్పుడు ఆయన కనిపించాడు నాకు. ఆయన నేను బక్కగా ఉండేవాడిని, బైబిల్ పట్టుకున్నాను. ఆయన అన్యుడప్పటికి. ఏమిటి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఆయన. నేను ప్రార్థనకి వెళ్ళాను. నీకు కొన్ని మాటలు చెప్తాను వింటావా అని అడిగినప్పుడు విని ఆయన అనుకున్నాడట, వీడేంటి ఇలా తయారైపోయాడు, వీడు బొత్తికి ఇలాగ అయిపోయాడేంటి అని ఆయన అనుకున్నాడట. తర్వాత కొన్నాళ్ళకి ఆ విత్తనం ఊరికే పోలా. ఆ నడు రోడ్డు మీద ఎడ్ల బజార్లో వేసిన విత్తనము తర్వాత కొన్నాళ్ళకి మరలా అతను వచ్చి నేను దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్తావా అని అడిగాడు ఆయన. చెప్తానని చెప్పేసి మొత్తము దేవుని గురించి సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపిస్తే ఈరోజు ఆయన కుటుంబాన్ని శావుకుని కుటుంబంగా దేవుడు అభిషేకించి రాలింగి పట్టణంలో వాడుకుంటున్నాడు ఆయన్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఈరోజు చెప్తున్న విషయం ఒకటే. నేను దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని కానీ, దేవుని సన్నిధిలో కూర్చునేవాడిని కానీ, దేవుని సంకల్పాలు కానీ, దేవుని ఉద్దేశాలు కానీ గమనించకుండా నా ఇష్టానుసారంగా బ్రతకడం అనేది జరిగింది కొన్నాళ్ళు. అప్పుడు చాలా విషయాల్లో నేను దెబ్బతిన్నాను, చాలా విషయాల్లో దెబ్బతిన్నాను. అందుకని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అని. నేను వెళ్తున్నాను కదా, ఆయన సన్నిధికి వెళ్తున్నాను కదా, ఆయన మాటలు వింటున్నాను కదా, ఆయనతో పాటు నడుస్తున్నాను కదా అనుకున్నాను. పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఒకవేళ సేవకులు రాకపోతే వాక్యం చదివేసి అందరికీ వినిపించేస్తున్నాను, అంతవరకు ఓకే. నేను దేవునితోనే ఉంటున్నాను అనుకున్నాను, కానీ నేను ఆయనకి వేరుగా ఉంటున్నానన్న ఆలోచన నాకు రాలేదు. ఈరోజు నేను చెప్పే విషయము దయచేసి గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే,
మనం ఈరోజు దేవునితో ఉంటున్నాము, దేవునితో నడుస్తున్నామని అనుకుంటున్నాము, కానీ ఆయనకి వేరుగానే ఉంటున్నాం. అర్థం ఏంటో తెలుసా? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన సేవ చేస్తున్నప్పటికీ ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు, ఆయన ఆలోచనలు తెలియకుండా బ్రతకడం ఆయనకి వేరుగా ఉండటమే. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సన్నిధికి వెళ్ళినంత మాత్రాన, సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన, సేవ చేస్తున్నంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన మనము ఆయనకి దగ్గరగా ఉన్నట్లు కాదు. ఆయన సంకల్పం గుర్తించకపోతే, ఆయన ఉద్దేశం గుర్తించకపోతే, ఆయన ఆలోచన గుర్తించకపోతే ఖచ్చితంగా మనం సేవ చేస్తున్నా నష్టపోతాం, సేవ చేస్తున్నా కూడా నష్టపోతాం. ఎలాగో చెప్తాను వినండి. ఒక రోజున నేను సేవకునిగా సిద్ధపడిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత మందిర అవసరాలు, సంఘ అవసరాలు తీర్చబడట్లేదు. చాలా ఇబ్బందులుగా ఉన్నాయి సంఘంలో. ఏదైనా సరే ప్రాబ్లమ్గానే ఉంటుంది. ఆ టైంలో 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుని, అసలు ఏమిటి ప్రభువా, నువ్వే కదా పిలుచుకుని అభిషేకించుకున్నావు, ఎందుకు నాకు సహాయం అందట్లేదు, ఎందుకు నాకు సహాయం అందట్లేదని నేను ప్రార్థన చేసినప్పుడు 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చున్నాను. ఆ 3 రోజుల తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఒకటి: సేవకు నిన్ను నేను పిలుచుకున్నాను, కానీ సేవ నీ ఇష్టానుసారంగా జరుగుతుంది, కానీ నా చిత్తానుసారంగా జరగట్లేదని ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేశాడు దేవుడు. అప్పుడు ఆయన పాదాలు పట్టుకుని ఒక్కటే మాట చెప్పాను: పరిశుద్ధాత్మదేవా, పూర్తిగా నన్ను, నా కుటుంబాన్ని, నీవిచ్చిన సంఘాన్ని పూర్తిగా నీ వశము చేసుకో అని ప్రార్థన చేశాను. పూర్తిగా నీ వశము చేసుకో, పూర్తిగా నీ నడుపుదలలోనికి తీసుకో. నా నడుపుదల కాదు, అక్కడ మానవ జ్ఞానము కానీ, మానవ ఆలోచనలు కానీ, మానవ తలంపులు కానీ, ఏ విషయంలో అధికారుల యొక్క ఆలోచనలు కానీ ఇంకా అక్కడ పని చేయకూడదు. పూర్తిగా నీ వశము చేసుకో ప్రభువా, పూర్తిగా నీ నడుపుదలలోనికి తీసుకో, పూర్తిగా నీ నడుపుదల మాత్రమే పని చేయాలని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే ప్రార్థన చేస్తాను: నీ అభిషేకము, అధికారం మాత్రమే నా కుటుంబం మీద, సంఘం మీద పని చేయాలి, ఇంకేమీ పని చేయకూడదని ప్రార్థన చేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఎలా నడిపించాలో అలా నడిపించుకుంటున్నాడు, ఎలా మాట్లాడించాలో అలా మాట్లాడిస్తున్నాడు, ఎలాగ ఏ విధముగా, ఎక్కడ ఏ విధముగా ఉండాలో అక్కడ ఆ విధముగా ఉంచుతున్నాడు. అన్ని విషయాలు కూడా దేవుని సహాయము పూర్తిగా నాకు అందుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సేవ చేస్తున్న మనకొక చిన్న ఇగో ఉంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకొక చిన్న ఇగో ఉంటుంది. నాకు అంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు అన్న జ్ఞానం ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా దేవుని నడుపుదలకి దూరం చేస్తుంది ఈ యొక్క నేననే స్వభావం. ఈ నేననే స్వభావం దేవునికి పూర్తిగా వేరు చేస్తుంది, దేవుని ప్రణాళికకి వేరు చేస్తుంది, దేవుని ఉద్దేశాలకి వేరు చేస్తుంది. ఎస్, మన జ్ఞానం పనిచేయదండి, మన ఆలోచనలు పనిచేయవు. మీరు ఆలోచించండి, మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడే కాదా? స్టెఫెన్ చెప్తాడు కదా సాక్ష్యం, మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యలలో ప్రావీణ్యుడు. అయితే మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడైనప్పటికీ సీనాయి పర్వతం మీదకి దేవుడు తీసుకెళ్ళి ప్రత్యక్షపు గుడారం ఎలా కట్టాలో, మందసం ఏ విధంగా చేయాలో, అలాగే ధూపవేదికి ఏ విధంగా చేయాలో, శావ నిమిత్తమై ఉపకరణములు కానీ, శావ నిమిత్తమై నడుపుదల కానీ ఏ విధంగా ఉండాలో సీనాయి పర్వతం మీద ఆయన ఒక దర్శనము చూపించి, పరలోకపు నమూనా చూపించి ఇలా చెయ్యాలి అని చెప్పాడు. కానీ ఆయన యొక్క పొందుకున్న సకల విద్యల ప్రావీణ్యత అక్కడ పనికిరాలేదు, ఆ జ్ఞానం అక్కడ పనికిరాలేదు. మీరు ఆలోచించండి, ఐగుప్తు దేశంలో పిరమిడ్లు కట్టిన జ్ఞానం మనోడిది. ఎవరిది? మోషే గారిది. మరి ఆఫ్టర్ ఆల్ ఒక టెంట్ హౌస్, ప్రత్యక్షపు గుడారం కట్టలేడా? కానీ అక్కడ ఎలా కట్టాలి? దేవుడు చూపించినట్లుగానే కట్టాలి, దేవుడు చెప్పినట్లుగానే కట్టాలి, దేవుడు ఏ విధంగా అయితే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనం ప్రకారంగానే కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందిగా, నాకు వేరే లాంగ్వేజ్ రాదు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవుని సేవకులు మీరంతా, కాబట్టి మీకన్నా నేనేం గొప్పవాడిని కాదు. మనము దేవుని సేవ చేసేటప్పుడు దేవునికి అనుకూలముగా ఉన్నప్పుడే మనకు సహాయం అందుతుంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, దేవుని దగ్గర నుంచి సహాయం వస్తేనే మనకు అది సమృద్ధి, ఆశీర్వాదము, ఆరోగ్యము కూడా. దేవునికి మహిమ కలుగును గాక.
ఆదికాండం 14 అధ్యాయంలో సొదొమ గొమొర్రా దేశాల మీదకి, ఆ పట్టణాల మీదకి శత్రువులు వచ్చి మొత్తం ఆ పట్టణాల్లో ఉన్న మనుషులను ఆస్తులను కూడా తీసుకుని పోతారు. అటువంటి సమయంలో అబ్రాం తన ఇంటిలో ఉన్న 318 మందిని తీసుకుని వెళ్ళి వారిని జయించి వారిని విడిపించుకుని ఆ ఆస్తులను అక్కడున్న వారిని విడిపించుకుని తీసుకొచ్చి ఆ రాజులకు అప్పగిస్తే సొదొమ రాజు అంటాడు, మనుషులను నాకు అప్పగించి ఆస్తుల్ని నువ్వు తీసుకో అని చెప్తాడు. మనుషులు నాకు అప్పగించేయి, ఆస్తులు నువ్వు తీసుకో. తక్కువ ఆస్తి అంటే 2 పట్టణాల ఆస్తి, సొదొమ గొమొర్రా పట్టణాల ఆస్తి. ఎంత గొప్ప ధనవంతుడు కావచ్చు అబ్రాం. మరి దేవుడిచ్చిన అవకాశమే కదా ఒక రకంగా చెప్పుకోవాలంటే. అది మనమైతే అలా అనుకుంటామేమో, కానీ అబ్రాహాం గారు ఏమన్నారో తెలుసండి? ఆ 14:22 వచనం ఒక్కసారి చదవండి దయచేసి. 22వ వచనం. అబ్రాము, నేనే అబ్రాముని ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలిపోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను సృష్టికర్త యోగు చెప్పండి. ఇప్పుడు నేనే అబ్రాముని ధనవంతుడిని చేశానని చెప్పుకోకుండానట్లు. నువ్వు చెప్పుకోవాలా? అబ్రహాము నేనే ధనవంతుడిని చేశాను, అతడు గొప్పవాడు అవడానికి కారణం నేనే అని చెప్పుకుంటాడు రేపొద్దుట. ఎవరు? ఈ సొదొమ రాజు. అలాగా అవకాశం ఇవ్వకుండా నేను ఎవరు పిలిస్తే వచ్చానో, ఎవరు నన్ను పిలిస్తే వచ్చానో, ఎవరు నాకు సహాయం చేస్తే వచ్చానో, ఎవరు నా పక్షంగా ఉండి యుద్ధాలు చేస్తున్నాడో ఆయనే నాకు సమస్తము ఇస్తాడు. అందుకని అబ్రహాము అతడు పిలువబడిన దేశంలో మహారాజులా ఉన్నాడటండి. ఎలా ఉన్నాడు? ఆ దేశంలో, దేశం కాని దేశం వచ్చాడు, అక్కడ మహారాజులా ఉన్నాడట. కారణం దేవుని పిలుపు. చెప్పండి, ఏమిటది? దేవుని పిలుపు. ఆ దేవుని పిలుపు మనకుంది. మనం ఎన్ని శ్రమలు పడనివ్వండి, ఎన్ని కష్టాలు పడనివ్వండి, ఎన్ని ఇబ్బందులు పడనివ్వండి, నీకు దేవుని పిలుపు ఉంది, దేవుని దర్శనం ఉంది. అది ఒక్కటి చాలు నీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి. అది మాత్రం మర్చిపోకూడదు మనం. ఆ పిలుపు ఉంది, ఆ దర్శనం ఉంది, చాలు. ఆ దర్శనం నిన్ను నడిపిస్తుంది, ఆ పిలుపే నిన్ను నడిపిస్తుంది, ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చాలా ఇబ్బందులు పడ్డాను. దేవుని ప్రణాళిక ఎరగక, దేవుని సంకల్పం ఎరగక, దేవుని ఉద్దేశం ఎరగక, ఆ ఉద్దేశము తెలుసుకునేంత వరకు కూడా నేను ఎన్ని పనులు చేశానో తెలుసండి. 1, గార్డెన్ బీరువాల్ కంపెనీలకు చేరాను, కొన్నాళ్ళు ఉన్నాను, అక్కడ సక్సెస్ అవ్వాల. తర్వాత టైలరింగ్ నేర్చుకున్నాను. మొత్తం అన్నీ కొడతాను కానీ కటింగ్ రాదు. మొత్తం అన్నీ కొడతా కానీ కటింగ్ రాదు, అది సక్సెస్ అవ్వలేదు. తర్వాత 2 వ్యాపారాలు చేశాను, సక్సెస్ అవ్వలేదు. తర్వాత తాపి పని చేశాను, అంటే మేస్త్రిగా. సొంతంగా గృహాలు కూడా కట్టాను, బిల్డింగ్స్, అందులో కూడా సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఆర్టక్ వర్క్, ఈ మొక్కు పెయింట్ అంటారు కదా, ఏమంటారు, వాల్సింగ్ మొక్కు పెయింట్, దానికి కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాతే ఆ పేపర్ కొట్టే బూడిది పని వల్ల నాకు లెన్స్ ప్రాబ్లం అయ్యి వాంటింగ్స్ అయ్యాయి, బ్లడ్ వాంటింగ్స్ అయ్యాయి. అక్కడికి వెళ్ళిన తర్వాతే లాస్ట్ని. అలాగ చాలా పనులు చేశాను. అంతకంతకి దిగజారిపోయాను తప్ప వెదుగుదల అనేది లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఈ స్థితిలో ఉండడానికి, స్థాయిలో ఉండడానికి కారణం దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ సంకల్పము కలిగి ఉన్నాడో అది గుర్తించడం ద్వారానే. ఈరోజు అలా ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఎప్పుడైతే మనం నిలబడతామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకోవడంలో ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తాడు. దేవుడే మనకి సహాయం చేస్తాడు. యుద్ధం యెహోవాదే, మనం నిమిత్త మాత్రులం. ఆయన పిలుచుకున్నాడంతే. నడుపులంతా ఆయన చేతికి అప్పగించేస్తే, పూర్తిగా మనం ఆయన వశమైపోతే ఆయన ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు, ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. ఈరోజు నేను చూస్తున్నది అదే, నా సేవా జీవితంలో నేను చూస్తున్నది అదే. ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. అనేక మందికి సహాయం చేసే రీతిలో దేవుడు నన్ను ఈరోజు నిలబెట్టాడు. కాబట్టి ఎవరిని విడిచిపెట్టడు. కానీ ఒక్కొక్కసారి మన జీవితాల్లో నిరాశ అనేది ఏర్పడుతుంది. ఎంతకాలం ఈ భక్తి సేవ చేస్తున్నా కూడా సరైన సహాయం అందట్లేదు, ఇంకెంతకాలం చేయాలి ఈ పరిస్థితి, ఎంతకాలము? ఇలా సేవకుల్లో నిరాశ పొందిన వారు చాలామంది ఉన్నారు.
ఇబ్బంది పడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇది మనకే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక సేవకుడు, రోషము కలిగిన ప్రవక్త అన్న పేరున్న ఏలియా కూడా ఆకాశము నుండి అగ్ని దింపి 2 తలంపులతో బాధపడుతున్న ఇజ్రాయేలీలను కూడా సవాలు చేసి ఇజ్రాయేలీలను దేవుని చెంతకు నడిపించిన ఏలియా కూడా ఒక స్త్రీ యెజెబెలు యొక్క మాటకు భయపడి ఒక దిన ప్రయాణం చేసి అరణ్య మార్గంలోనికి వెళ్ళి బదరవృక్షం కింద కూర్చొని ఇంత మట్టుకు చాలు, నా పితరుల కన్నా నేను గొప్పవాడను కాను, నా ప్రాణము తీసుకొని ప్రార్థన చేశాడు. 1 రాజుల గ్రంథం 19:4లో ఇంత మట్టుకు చాలు అంటాడు, నా ప్రాణం తీసుకో అన్నాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప ఆత్మపూరుడు. ఆకాశం నుండి అగ్ని వచ్చి యెజెబెలుని దహించివేయను కాకండి, దహించివేయదా? దహించివేస్తుందా లేదా? ఒక్కొక్కసారి మనము కూడా అలా బలహీనులం అయిపోతాం ఎంత సేవ చేస్తున్నా కూడా. నాకు కూడా అటువంటి అనుభవాలు ఉన్నాయి. అప్పుడప్పుడు దేవుడు ఆ వాక్యంతోనే మాట్లాడతాడండి నాతో కూడా. నాకు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి బలహీనులం అయిపోతాం, కుటుంబ విషయాల్లో కావచ్చు, వస్తున్న విశ్వాసుల విషయంలో కావచ్చు. ఏమండి, ఇలాగ చాలా సందర్భాల్లో, లేకపోతే ఆర్థికపరమైన ఒత్తిళ్ళ విషయంలో కావచ్చు, చాలా సందర్భాల్లో బలహీనులుగా మారిపోతాం. అలా బలహీనులుగా మారిపోయినప్పుడు ఆ వాక్యమే నన్ను బలపరిచేది. ఏమన్నాడు? ఒక స్త్రీ చేతిలో చనిపోవడం కన్నా ఈ అరణ్యంలో ఎక్కడైనా ఒక క్రూర మృగానికి ఆహారం అయిపోవడం ఉత్తమం కదా అనుకుని ఉండొచ్చు మనసులో. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక భోజనం పెట్టించి 40 రోజులు ఆ భోజనం బలము చేత ప్రయాణం చేయించి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు పర్వతమునకు తీసుకుని వెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆయన చేయవలసింది చెప్పి, రాజుగా ఎవరిని అభిషేకించాలో, ఇతని తర్వాత శావుకునిగా ప్రవక్తగా ఎవరిని అభిషేకించాలో చెప్పి, చచ్చిపోతే బాగుండు, ఇంకా తీసుకో, ప్రాణం తీసేసుకో, చనిపోతే బాగుండు అనుకున్న వానికి అసలు మరణము లేకుండానే దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అసలు మరణమే లేదు, ఇంకా మరణము, ఇంకా చనిపోతే బాగుండు అనుకున్న అతనికి అసలు మరణం అనేదే లేకుండా సుడిగాలి చేత, అగ్ని గుర్రములు రథముల చేత పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడండి. అంత గొప్ప దేవుడు. బలహీనతలో కూడా బలపరిచి నిలబెట్టగలదుడు మనం ఆయనకి చోటిస్తే. దేవుడు వెళ్ళారా? అయితే ఒక్క విషయం, నేను కొన్ని విషయాలు దేవుని సంకల్పాలు వెరకుండా నడిచినప్పుడు, దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నాకు పూర్తి సహాయం ఎప్పుడు అందిందో తెలుసండి. దేవుని పాదాలు పట్టుకుని 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశానని చెప్పాను కదా. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు నాకు ఒకటి గుర్తు చేశాడు. ఏమిటంటే నరహత్య చేసినది గుర్తు చేశాడు నాకు. నరహత్య అంటే నేను ఎవరిని చంపలేదు, కత్తి తీసుకుని పొడవలేదు, లేకపోతే ఉరి పెట్టలేదు, లేకపోతే ఏ విధంగా కూడా నేను ఒక మనిషిని గాయం చేసి చంపలేదు. నా భార్య నేను కలిసి, నా భార్య మేనత్త కూడా, మేము ముగ్గురం కలిసి అబార్షన్ చేయించాం కదా నా భార్యకి, అది నరహత్యతో సమానమైపోయింది. దేవుడు అది చూపిస్తున్నాడు నాకు. ఎప్పుడైతే అది ఒప్పుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చమో నా భార్య నేను కలిసి, అలాగే ఆమె కూడా అన్యురాలు, ఇప్పటికీ అన్యురాలు ఆమెకు కూడా మరి ఆ పాపం అంటుకుండా ఆమె నిమిత్తం కూడా మేమే ప్రార్థన చేసి ఆమె పక్షంగా కన్నీరు కార్చి 3 రోజులు కన్నీరు కార్చి ఎప్పుడైతే ప్రార్థన చేశామో దేవుడు ఆ క్షణం నుంచి మాకు సహాయం అందేటట్లు చేశాడు దేవుడు. ఈరోజు సేవకులమైన మనము కూడా ఒప్పుకోవలసింది ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఒప్పుకోవలసింది ఉంటుంది. ఒక్కసారి ప్రభువుని అడిగితే చూపిస్తాడు. అది ఒప్పుకున్న కానించి ఆయన ఎదుట మనలను నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా నిలబెట్టుకుని వాడుకోవడం మొదలు పెడతాడు. ఎందుకంటే నా సేవకుని నీతి నా వలన కలిగిందని ఆయన చెప్పాడు గనక, ఆయన వలన కలుగుతుంది నీతి. మన స్వనీతి కాదు, మన క్రియల వలన కాదు. ఖచ్చితంగా ఒప్పుకుంటే మనల్ని నీతిమంతులుగా చేసేస్తాడు ఆయన. ఒప్పుకుంటే చాలు. నమ్మదగిన దేవుడు, అద్భుతముగా వాడుకుంటాడు. ఎవరిని విడిచిపెట్టడండి ఆయన. ఎవరిని దాటిపోయే దేవుడు కాదండి ఆయన. ఖచ్చితంగా అందరినీ వాడుకుని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. చిన్న సంఘమో పెద్ద సంఘం అన్నది కాదు. 2-3 ఉంటే అక్కడ ఉండే దేవుడు ఆయన. 2-3 ఉంటే అక్కడ ఉండే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక విషయం, నా ఫ్యామిలీ అంతా కూడా మరి నన్ను తిరస్కరించిందని చెప్పాను కదా.
ఎప్పుడైతే నేను స్వస్థత పొంది దేవుని సేవలోకి వచ్చానో, సేవలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా మొదట నా తల్లిదండ్రులు దేవుణ్ణి విశ్వసించారు. తర్వాత మా బ్రదర్ అయితే విగ్రహారాధన గుడి కట్టి, దుర్గమ్మ గుడి కట్టి వెండి నేత్రాలు సమర్పించుకున్నాడు ఆ విగ్రహానికి. అటువంటి వ్యక్తి, దుర్గమ్మ అంటే చాలా పిచ్చి, అలాంటి వ్యక్తి ఒక రోజున ప్రార్థన చేస్తుంటే అతడు చేసిన ప్రతి పాపాలన్నీ చూపిస్తే అతను ఏడవడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి అతడు కూడా పూర్తిగా దేవుని వైపు తిరిగాడు. ఈరోజు నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి, నేను ఆ ఇంట్లో చిన్నవాడిని, లాస్ట్ వాడిని, దేవుడు చెప్పాడు తలగా చేస్తానని. ఇప్పుడు వాళ్ళందరి స్థానంలో నిలబెట్టాడు దేవుడు, ఒక ఆత్మీయ తండ్రి స్థానంలో. ఇప్పుడు ఏది జరిగినా నా నోటీస్కి వస్తుంది. దైవజనుడిగానే తమ్ముడని పిలవరు, అబ్బాయి అని పిలవరు. మా నాన్నగారు అయితే ప్రభురాజ్యం చేరుకున్నారు, మా అమ్మగారు ఉన్నారు. తమ్ముడని పిలవరు, లేకపోతే మరిదని పిలవరు, పాస్టర్ గారండి అనే పిలుస్తారు. సేవకులుగానే గౌరవిస్తారు, సేవకులుగానే చూస్తారు. ఉన్నతమైన స్థాయిని దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబంలో ఏంటి, బయట ఏంటి, ఎక్కడ ఏ విధముగా హెచ్చించాలో అక్కడ ఆ విధముగా హెచ్చించి నిలబెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనెవరో మీరెవరో కూడా తెలియదు. మరి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి వాడుకుంటున్నాడంటే ఆయన కృపే కదండి. ఆయన కృప కాదా చెప్పండి? ఈరోజు మీ మధ్య నన్ను ఇంత ఘనపరిచాడంటే ఆయన కృప కాదా? నేను అసలు యోగ్యుడినే కాదు, అర్హుడిని కాను. కానీ దేవునికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుని ఉద్దేశాలను గమనించాలి, దేవుని సంకల్పాలను గమనించాలి. ఆయన చిత్తానుసారంగానే మన సేవ ఉండాలి, ఆయన ఉద్దేశాల ప్రకారంగానే మన సేవ ఉండాలి. మన సొంత జ్ఞానంతో వెళ్తే దేవుడు సహించడండి. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు, క్రమము లేని సేవను సహించడు. క్రమం అంటే ఏమిటి? క్రమం అంటే ఆయన చిత్తాన్ని బట్టి వెళ్ళేదే క్రమం. మరి అక్రమము చేయువారులారా మీరు ఎక్కడ వారు నాకు తెలియదు అన్నాడు. ఎవరితో అన్నాడు ఆ మాట? విశ్వాసులతో అనలేదు. అయ్యా నీ నామంలో దెయ్యాలను వెలగొట్టాం, నీ నామంలో అద్భుతాలు చేసాం, నీ నామంలో గొప్ప సువార్త చేసామని చెప్పిన వాళ్ళు ఎవరు? విశ్వాసులా? సేవకులు. వాళ్ళతోనే అన్నాడు అక్రమము చేయువారులారా మీరు ఎక్కడ వారు నాకు తెలీదు అని. వాళ్ళంతా ఎవరంటే అక్రమం. అక్రమం ఎక్కడి నుంచి వచ్చింది? క్రమము కానిదే అక్రమము, క్రమము కానిదే అక్రమం. క్రమం అంటే ఏమిటి? దేవుని చిత్తానుసారమైన సేవ, దేవుని ఉద్దేశాలతో కూడిన సేవ, అది క్రమం. ఆ ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని చిత్తము ఎప్పుడైతే గుర్తించి మనం ముందుకు వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు వాడుకోవడంలో ఏ వెలితి ఉండదు, ఏ కొదువ ఉండదు. అద్భుతముగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతముగా దేవుడు వాడుకుంటాడు. ఉన్నతమైన స్థితి. 22 సంవత్సరాల క్రితము దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇప్పటికీ ఆ దర్శనం నన్ను నడిపిస్తుంది. ఇప్పటికీ ఆ దర్శనం మీదే ఆధారపడ్డాను, ఆ పిలుపు మీదే ఆధారపడ్డాను. నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడలేదు, నా తెలివితేటల మీద నేను ఆధారపడలేదు. దేవుని పిలుపు, దేవుని యొక్క దర్శనం, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పాలి. హల్లెలూయా. ఇందాక దైవజనులు చెప్పారు విశ్వాసులు ఎలా ఉంటే మనం ఊరుకుంటామా అని. ఊరుకోం కదండి. ఊరుకుంటామా? గట్టిగా వాళ్ళు చెప్పేదాకా తినేస్తాం పట్టుకుని. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి దైవజనులైన మనం అందరము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని సంకల్పానికి చోటు ఇవ్వాలి, దేవుని ఉద్దేశానికి చోటు ఇవ్వాలి. పూర్తిగా మనల్ని మనం ఆయనకి అప్పచెప్పుకున్నప్పుడు అది నెరవేరుతుంది. పూర్తిగా ఆయనకి సరెండర్ అవ్వాలి. ప్రాణాత్మ దేహములతో మనం ఎప్పుడైతే ఆయనకి సరెండర్ అవుతామో అప్పుడే దేవుని చిత్తం నెరవేరుతుంది. అప్పటి వరకు దేవుని చిత్తం నెరవేరదు, మన సొంత జ్ఞానమే నెరవేరుతుంది. స్వచిత్తమే జరిగిస్తాం. స్వచిత్తము జరిగించినంత వరకు దేవునికి దుఃఖమే తప్ప సంతోషం ఉండదు. దేవుని చిత్తము జరిగించిన తర్వాతే దేవుని సంతోషము మన యందు ఉన్నతముగా ఏర్పడి ముందుకు తీసుకువెళ్తాడు. ఆయన దుఃఖపడకూడదు, సంతోషించాలి. గమనించుకోవాలి. ప్రతిసారి మనల్ని మనం పరీక్షించుకుని ముందుకు వెళ్ళాలి. అద్భుతమైన రీతిలో దేవుడు చక్కగా నడిపించబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం విన్న, ఈ సాక్ష్యం విన్న మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. ఏమిటి ఆ మాట అంటే, ఖచ్చితంగా ఈ స్థాయికి మీరు చేయవలసిన ప్రార్థన ఒక్కటే. మీరు చేయట్లేదని కాదు, నేను ఇక్కడ నిలబడ్డాను కాబట్టి ఈరోజు ఆ మాట చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. మీరు చాలామంది చేస్తారు, చేయని వారు ఎవరైనా ఉంటే వారికి ఈ మాట అప్లై చేసుకోండి.
పూర్తిగా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, నీవిచ్చిన సేవంతటిని నీ నడుపుదల్లోనికి తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేయండి. ఆ ఒక్క మాట చెప్పండి చాలు, ఇంకేమొద్దు. పూర్తిగా పరిశుద్ధాత్మ వశమైపోవాలి. మన సంఘం పరిశుద్ధాత్మ వశమైపోవాలి. అప్పుడే దేవుని కార్యాలు మొదలవుతాయి సంఘంలో. అప్పుడే దేవుని కార్యాలు మొదలవుతాయండి సంఘంలో. అప్పటి వరకు మొదలవ్వవు. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. పూర్తిగా మీ వశం చేసుకోండి ప్రభువా, పూర్తిగా మీ నడుపుదల్లోనికి తీసుకోండి, పూర్తిగా మీ చేతిలోనికి తీసుకోండి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి ఆయన చేతిలో పెట్టేస్తామో ఆ సంఘం అంతటిని, మన కుటుంబాన్ని పూర్తిగా ఆయనే వాడుకోవటం మొదలు పెడతాడు. ఇంకా మార్పులు చూస్తారు. ఆ క్షణం నుంచి మార్పులు చూస్తారు. సంఘంలో మార్పులు చూస్తారు, కుటుంబాల్లో మార్పులు చూస్తారు, సేవా జీవితంలో మార్పులు చూస్తారు. చాలా అద్భుతాలు జరుగుతాయి, చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ ఒక్క ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకోబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏమన్నా తప్పులు, ఏమన్నా తెలియక ఏమన్నా మాట్లాడుంటే, మీ మనసు గాయపరుచుంటే మరి తోటి దైవజనులుగా నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మనందరము సంతోషముగా వారి నిమిత్తమే చప్పట్లు కొడదామండి. హృదయపూర్వకంగా చప్పట్లు కొడదాం. దేవుని మహాకృప. మొదట నేను ప్రేమకుమారయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియచేయాలండి. వారిని ఆహ్వానించినప్పుడు చెప్తూ వచ్చారు, వేమవరం నుండి దైవజనులు పేతురు గారిని పిలుస్తున్నామండి, మంచి అద్భుతమైన సాక్ష్యం ఉంది, వర్తమానం అందిస్తారు. మరి ఈ రోజున నేనైతే రావటానికి కొంచెం లేట్ అవుతుందండి. చక్కని ప్రేమలతో ఆయన్ని ఆహ్వానించండి. అందరూ కలిసి ఆ వర్తమానాన్ని వినాలి మనం. అది మనకి ఎంతో ఆశీర్వాదకరమని చెప్పారు. శ్రేష్టమైనటువంటి సాక్ష్యంతో కూడిన వర్తమానం అందించినటువంటి దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలండి. ఈ సమయంలో ఇజ్రాయేల్ అయ్య గారు ఫ్యామిలీ ఈ దగ్గరికి వస్తే బిషప్ అయ్య గారు, హానోక్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత అండి మిగతా కార్యక్రమాలకు వెళ్దామండి. ఈ నెల పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి వారు దయతో ఈ అనంతరం తెలియచేస్తే వారందరి నిమిత్తం ప్రార్థన చేయటం, కేక్ కటింగ్ ఉంటుందండి. యోదయశ్రత్నయ్య గారు ఎక్కడున్నారు? అయ్యగారు రండి, అయ్యగారు ప్రార్థన చేస్తారు. అందరూ ఇజ్రాయేల్ అయ్య గారు ఫ్యామిలీ కొరకు ప్రార్థన అండి. అందించిన వర్తమానం నిమిత్తం కూడా ఆయన పేరు పేతురు గారు అండి, ఆయన పంజే వేమవరం అండి. పేతురు గారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్దాం. ఆగస్టు 12వ తారీఖున పుట్టినరోజు అండి. ఈరోజు వర్తమానం అందించిన దైవజనులు ఘనులు పేతురయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు. విచ్చేసిన దైవ సేవకులందరికీ, సేవకురాండ్రకు, సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ. మరి అడ్వాన్స్గా ఇజ్రాయేల్ అయ్య గారికి హ్యాపీ బర్త్డే చెప్దాం అందరం కలిసి. 12వ తారీఖున పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. ఓ పాట పాడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ కేక్ టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ప్రార్థన చేద్దాం వీళ్ళ కొరకు. ఇక్కడికి ఇచ్చేయండి. ఈ నెలలో పుట్టినరోజు ఎవరు ఉన్నారు? ఈ నెలలో పుట్టినరోజు ఇంకెవరైనా ఉన్నారా? ఆగస్ట్ రండి, పైకి రండి. పెళ్లి రోజు ఎవరు కింద కట్ చేస్తారా? ఓకే, వారందరూ ఇక్కడ నిలబడితే ప్రార్థన చేస్తారు. ఇక్కడ నిలబడమని. ఈ నెలలో పుట్టినరోజు, పెళ్లి రోజు ఉన్నవారు ఇక్కడ నిలబడండి. ఇజ్రాయేల్ అయ్య గారి కుటుంబంతో పాటు మీ కొరకు కూడా ప్రార్థించు. మీది కూడానా పుట్టినరోజా? అయిపోయింది. ఓకే, ప్రార్థన చేద్దాం. దైవజనులు ఇజ్రాయేల్ అయ్య గారి కుటుంబం కొరకు
ఈ నెలలో పుట్టినరోజు పెళ్లి రోజు ఉన్న బిడ్డల కొరకు మహాగణుడు అనే దేవ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో ఈరోజు యూసీఏ మీటింగ్ హోస్టింగ్ ఇచ్చిన దైవజనులు, ఘనులు ఇశ్రాయేలయ్య గారిని, అమ్మగారిని, పిల్లలను, కుటుంబాన్ని, బిడ్డలను, మనవులు, మరువురాండ్రులను, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, రాబో దినములలో ఆశీర్వాదములు మెండుగా